హనుమంత అంజనీసుత సద్గుణవంత శ్రీరామదూత. శ్రీ మహాగణపతే నమః. శ్రీ సరస్వత్యే నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. హనుమంతుడికి ఇవన్నీ రాముడు చెప్పిన తర్వాత, హనుమా నువ్వు ఈ శివలింగాన్ని తెచ్చావు కనుక ఇది వ్యర్థం కారాదు కదా, ఈ మహర్షుల బలవంతం వల్ల ప్రతిష్ఠ చేశానంతే, దాన్ని పక్కన పెట్టి అక్కడ నువ్వు తెచ్చినటువంటి శివలింగాన్ని పెట్టు, మళ్ళీ ప్రతిష్ఠ చేద్దాంలే అన్నాడు. హనుమంతుడికి శ్రీరాముడి మహాప్రణాళిక వినేసరికి ప్రాణం లేచి వచ్చినంత పని అయింది. ఏమో లేకపోతే ఇట్లా అయిపోయేదే అని ఆ ప్రణాళిక బాగుందనుకున్నాడు. శ్రీరాముడు తన చేత ఒక అద్భుత సంప్రదాయాన్ని ప్రారంభం చేయించినందుకు మహా ఆనందం పడ్డాడు. పోని ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి నన్ను ఈ దక్షిణానికి ఉత్తరానికి ఒక పెద్ద సేతు కట్టినట్టు కట్టించాడు నాతో అనుకున్నాడు. ఇక తర్వాత రెండో ఆలోచన లేకోకుండా కొత్త లింగాన్ని పెట్టడానికి పాత శివలింగాన్ని పక్కకు జరపబోయాడు. అదేం విచిత్రమో కానీ ఆ ఇసుక లింగం అప్పటికే బిగిసిపోయి ఠంగున మోత మోగింది, కానీ పక్కకు కదలలేదు. హనుమంతుడు ఆశ్చర్యంగా రాముడి వంక చూశాడు. ఆయన తేలిగ్గా చూస్తూ, కొంచెం గట్టి పడిందేమోలే, దానికెందుకంత ఇది, మళ్ళీ ఓపారి ప్రయత్నించు, నువ్వు బలాఢ్యుడు కదా, నీకేమే ఆ తోకతో కూడా తీసి పారేయగలవు కదా, తోక కానీ రెండు చేతులు కానీ నీ బలం లేదా నీకు, ఒక్కపారి ప్రయత్నించు, ఇసుక కదా అది అన్నాడు. ఈసారి హనుమంతుడు పట్టుదలగా తన తోకను ఇసుక లింగానికి చుట్టి గట్టిగా గుంజాడు. అయినా ఆ లింగం కదలలేదు. హనుమంతుడిలో పట్టుదల పెరిగిపోయింది. తన రూపం పెంచి తోకతో శివలింగాన్ని బిగించి కాళ్ళు నేలకు ఆనించి తన బలాన్నంతా ఉపయోగించి గుంజాడు. చివరికి ఫలితం లేకపోగా నీరసంతో సృహ తప్పి పడిపోయాడు. ఆయాసం వచ్చేసింది, దాన్ని గుంజటానికి కాలేదు. కొద్దిసేపు తర్వాత హనుమంతుడికి తెలివి వచ్చేసరికి శ్రీరాముడు ఆయన వెన్ను నిమురుతూ, హనుమా లేలే, నీ శివలింగాన్ని పక్కన ప్రతిష్ఠ చేద్దాంలే అన్నాడు. పర్వాలేదులే, ఎందుకులే హనుమంత, లేవయ్యా పోని. అప్పుడు హనుమంతుడు వెంటనే లేచి, ప్రభు నాలో ఇలాంటి గర్వం రేఖ ఉందని నాకే తెలీదు, ఈ పొగురు ఉంది కదండి, ఈ పొగురు పోయింది నాకు, ఎంత సూక్ష్మంగా నువ్వు పోగొట్టావు స్వామి నా పొగురు, నన్ను క్షమించి ఉద్ధరించు అని కన్నీళ్లతో ప్రార్థించాడు. అప్పుడు శ్రీరాముడు ప్రసన్నుడై ఇలా అన్నాడు, హనుమా నీకు గర్వం రమ్మన్నా రాదు, గర్వం లేదు నీ దగ్గర, నీది గర్వం కాదు, ఇది ఒక రకమైన భక్తి ఆవేశం. ఇది కూడా ఈ వాళ్ళతో తొలగిపోయింది. ఈ ఆవేశం కూడా ఉండకూడదు ఎక్కువ, భక్తి ఆవేశం. నేను సత్యంగా ఉంటే నేను ఇట్లా అనలేదు అనేవాళ్ళు ఉన్నారు. భక్తి ఆవేశం అంటారు దీన్ని. నీ భక్తి ఆవేశాన్ని గుర్తుగా పరమేశ్వర లింగం మీద నీ తోక గుర్తులు శాశ్వతంగా ఉండుగాక. నువ్వు తెచ్చిన కాశీలింగం హనుమదీశ్వర లింగంగా ఈ క్షేత్రంలో శాశ్వతంగా విరాజిల్లుగాక. ఆ విధంగా రామాజ్ఞ మేరకు మహర్షులంతా చేరి ఆ సమీపంలోనే హనుమద్వీశ్వర ప్రతిష్ఠ చేశారు అక్కడ. కానీ ఈ విషయంలో కొన్ని క్షేత్రాల స్థల పురాణాలు మరో కథను కూడా చెప్తున్నారు. అదేంటంటే, హనుమంతుడు సరాసరి కైలాసానికి వెళ్ళి శివుడి అనుమతితో 2 శివలింగాలు తెచ్చాడు. కానీ తాను వచ్చేసరికి ప్రతిష్ఠ జరిగిపోవడంతో నిరాశ చెంది ఆ 2 లింగాలను కూడా విసిరి పారేశాడు. అవి 2 కృష్ణానదికి అటు ఇటు పడి స్వయం ప్రతిష్టగా నిలబడిపోయాయి.
అవే కృష్ణా జిల్లాలోని ఐలూరు, గుంటూరు జిల్లాలోని చిలుమూరు క్షేత్రాలుగా ఏర్పడ్డాయని ఆ కథ, ఇంకొక కథ కూడా చెప్తున్నారు. కానీ పై గాథకు పురాణ ఆధారాలు కూడా దొరకవలసి ఉంది కదా. ఏదైనా ఆధారాలు ఉంటే కదా ఈ కథలు మనం గట్టి చేసుకోవటం. దీనికొక్కటి ఎక్కువ ఆధారం దొరుకుతుంది, కానీ ఈ రెండు లింగాలకి ఆధారాలు ఎక్కువ దొరకలేదు. జై గురుదత్త, శ్రీ గురుదత్త.